అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ సుని. సూర్యాపేటలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఇది ఎలా అంటే చిన్న విషయం, అంటే ఒక వాట్సాప్ గ్రూప్లో రియాక్షన్స్ ఉంటాయి కదా, స్మైలీ ఫేస్ ఈమోజీలో రియాక్షన్స్ ఈమోజీ ఉంటాయి కదా, అలా ఒక ఈమోజీ పెట్టడం వల్ల కృపాకర్ అనే వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేటలో శ్రీనివాసులు అనే వ్యక్తి పద్మశాలీల గ్రూప్కి తను సంఘాలు ఉంటాయి కదా, ఒక్కొక్క కమ్యూనిటీకి సంఘాలు ఉంటాయి కదా, అలాగా పద్మశాలి సంఘానికి ఒక గ్రూప్ అనేది ఉంది. ఆ గ్రూప్లో చాలామంది సభ్యులు ఉంటారు కదా. ఉన్నప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ సంఘానికి ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఎలక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి ప్రతి సంఘానికి కూడా. అలాగే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. దానికి రాములు అనే వ్యక్తి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్న క్రమంలో ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్స్ జరిగాయి అన్నమాట. అంటే రాములు అనే వ్యక్తి శ్రీనివాసుల మీద కొన్ని ఆరోపణలు చేయడం, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనేసి. దానికి కౌంటర్గా శ్రీనివాసులు తన వెర్షన్ని తన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు డిస్కషన్ని కృపాకర్ అనే వ్యక్తి చూసి శ్రీనివాసులను పెట్టిన మెసేజ్కి అప్రిషియేషన్గా క్లాప్స్ కొట్టే ఇమోజీలు ఉంటాయి కదా, దా సింబల్ని తను షేర్ చేశాడు. దీంతో రాములు అనే వ్యక్తి, ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్కి నిలబడుతున్నాడో రాములు అనే వ్యక్తి ఆ కృపాకర్ మీద తీవ్ర కోపం వచ్చింది అతని మీద. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు ఎందుకు అలా చేసావు అనేసి అతను తిట్టడం జరిగింది. సరే, కృపాకర్ ఏం చేశాడంటే, సరే ఇతను వచ్చి ఇలా తిట్టాడు కదా, మనం దీన్ని సంఘ పెద్దల దగ్గర చెప్దామనేసి అతను బయలుదేరి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రాములు కొడుకులు కూడా అతని మీద అటాక్ చేసి దారుణంగా కొట్టడంతో అతను కృపాకర్ చనిపోయాడు. ఒక చిన్న, అంటే అసలు పెద్ద వాళ్ళు తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, ఒక ఈమోజీ రియాక్షను ఒక మనిషి ప్రాణాలు తీస్తుందంటే ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగేలేదో కానీ ఇదే మొదటిదేమో బహుశా నాకు తెలిసి. ఒక చిన్న రియాక్షన్ ఇవ్వడం, క్లాప్స్ కొట్టే రియాక్షన్ అది తను పెట్టడంతో ఈరోజు తన ప్రాణాలతో లేకుండా పోయాడు. ఒకవేళ అతను నిజంగా తనకి ఇలాంటి గ్రూప్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు 1-on-1 కన్వర్జేషన్ ఉండదు కాబట్టి చాలామంది గ్రూప్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చవు. నిజంగా శ్రీనివాసులు చెప్పింది తనకి నచ్చిన కృపాకర్ అనే వ్యక్తికి ఒకవేళ నచ్చిన, అతను పర్సనల్గా అతనికి చాట్ చేయడం, తనని పర్సనల్గా కాల్ చేసి అప్రిషియేట్ చేయడమో, లేదంటే తనకి సపోర్ట్గా పర్సనల్గా చెప్పుంటే బాగుండేది. ఈ గ్రూప్లో ఎప్పుడైతే ఇలా పెట్టాడో, ఏమో అంటే ఇలాగా ఈమోజీ పెట్టడం వల్ల హత్యలు జరుగుతాయి, నన్ను వాళ్ళు చంపేస్తారని అతను కూడా పాపం ఊహించి ఉండడం. అతను మాటలు నచ్చి తను క్లాప్స్ కొట్టడంతో దాన్ని రాములు అనే వ్యక్తి తీసుకోలేకపోయాడు. దీంతో పాపం కృపాకర్ని తీవ్రంగా కొట్టి చంపేశారు. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.